హాయ్ అండి అందరికి. మరి ఈ రోజు అయితే మరి నేను మార్నింగ్ అయితే ఉయ్యూరులో వర్క్ చూసుకొని సాయంత్రం ఇంటికి అయితే వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా వాళ్ళు ఇంకా అందరూ తిరణాలకు వెళ్దాము అంటే ఇంకా మేము కూడా ఈ గుణగుల తిరణాలకి అయితే మేము అందరం బయలుదేరాము. ఇప్పుడే జస్ట్ మనం ఇది పుజ్ జంక్షన్ రోడ్లో అయితే మనం ఉన్నాం అనమాట, కొత్త రోడ్లో. ఇంకా మేము మా ఫ్యామిలీ మొత్తం అందరం అయితే వెళ్తున్నాం. నేను, మా ఆవిడ, మా పిల్లలు, మా మేనకోళ్ళు, ఇంకా మా పెద్ద మేనకోళ్ళు, చిన్న మేనకోళ్ళు, మొత్తం 4 మేనకోళ్ళు ఉన్నారు ఇక్కడ. నువ్వు మేనకోళ్ళేనా? మా ఆవిడ, మా పిల్లలు, మేము అందరం అయితే బయలుదేరామండి ఇప్పుడే. జస్ట్ గోళ్ళ ఆవిడ మనకి బైక్ వచ్చేసరికి అక్కడ ఆపేశారండి, కరెక్ట్ వంతుల దగ్గర అయితే ఆపేశాడు. ఇక ఇక్కడైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం అంతా నడుచుకొని వెళ్ళటమే మనం వెళ్ళేది పుజ్ జంక్షన్ మీద. ఇక్కడైతే మన దగ్గరగా 1 కిలోమీటర్ దాకా నడవాల్సి వస్తుంది. అంటే వాళ్ళ లాస్ట్ రోజు కాబట్టి కొద్దిగా జనాలు కూడా ఎక్కువ మంది ఉంటారు ఈ రోజుతో లాస్ట్ కాబట్టి. ఇంకా మేమందరం అయితే ఇంకా మా తమ్ముడు అయితే ఆటో అయితే తీసుకుని వచ్చాడు. ఇంకా మా తమ్ముడు ఇంకా ఆటో అయితే పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళాడు. ఇంకా మేము ఈ లోపు నడవమంటే ఇంకా మేము అయితే నడుచుకుంటూ మేమందరం అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి, బయలుదేరుతున్నాం. ఇది వచ్చేసరికి మనకి పప్పుల మిల్లు వంతెన అంటారు. ఇది కొత్త వంతెన, కొత్తగా వేసారు రీసెంట్ గా. ఇది వచ్చేసరికి ఇక్కడ కూడా వంతెన మీద బళ్ళన్నీ ఇంకా ఆపేసి జై బోట్ అయితే అడ్డం పెట్టేసి జనాలు ఎవరు రాకుండా, అదే బైక్లు అవి రాకుండా పెట్టేశారనమాట. లేదన్నా ఇక్కడైతే మనకి బస్సులన్నీ ఇక్కడ వరకు వస్తాయండి. బస్సులు ఆ చివరి దాకా వస్తాయి, కార్నర్ వరకు. ఈ మధ్యలో వచ్చేసరికి మధ్యలో వరకు బైకులు అవి పెట్టుకోవడానికి ఇచ్చారు. ఇంక ఇటు అవతల పక్క రోడ్డు అయితే నడవడానికి అయితే ఏమన్నా బైకులు పెట్టుకునే వాళ్ళు ఇలా అయితే వెళ్తారు. అసలు రోడ్డు అయితే అసలు ఖాళీ లేదండి. ఇది మామూలుగా అసలు ఖాళీ లేదు. లాస్ట్ రోజు కదండి, కొద్దిగా బాగా జనాలు అయితే మనకి ఎక్కువగా ఉంటారు. ఇదిగోండి గుంటల కొండ అయితే మనకి లైటింగ్ అవన్నీ. ఇంకా మనం ఇంకొక కిలోమీటర్ నడవాలండి. ఇంకా అసలు మనకైతే అసలు ఖాళీగా లేదండి రోడ్డు అయితే మాత్రం. అసలు ఫుల్ జనం, వేస్తే రాళ్ళంత జనం అయితే ఉన్నారు. ఈరోజు లాస్ట్ రోజు కదండి. ఇకైతే మనం అయితే గుడి దగ్గరికి అయితే వచ్చామండి కరెక్ట్ గా. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇది. ఇక్కడ మన వాళ్ళు అయితే చాలా మంది గోల చేసేస్తున్నారు. ఇది మన లోపల వచ్చేసరికి ఫస్ట్ చర్చి అండి. ఇది ప్రతి సండే మనకి ఇక్కడ సర్వీస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ లోపల అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టార్టింగ్ ఎంట్రింగ్ అవ్వగానే గుడి అన్నమాట. ఇది తల్లిదండ్రులు, బంధువులు మనమైతే ఆ పైకి వెళ్ళాలండి లైట్ కొండ దగ్గర. ఇంకా మనం అయితే ఇప్పుడే కొండ ఎక్కడం స్టార్ట్ చేసామండి. జస్ట్ ఇది స్టార్టింగ్ లో అనమాట. స్టార్టింగ్ అయితే మనం వెళ్తున్నాం పైకి. ఇక్కడ మన వాళ్ళు కూడా వస్తున్నా అని చెప్పారు. కొంతమంది మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇక మా ఫ్రెండ్స్ కూడా బయలుదేరి వాళ్ళు కూడా అయితే వస్తున్నారు.
ఇవ్వండి మా వాళ్ళు అయితే మా కోసం ఇక్కడ రెడీగా కొండపైన వెయిట్ చేశారు. మా వాళ్ళు ఇవ్వండి మా ఫ్రెండ్ లేక అలాగే అలా ఆయన స్క్రీన్ అలా ఇక్కడ తమ్ముడు కోసం అయితే మనం వెయిట్ చేస్తాం ఇక్కడ స్టార్టింగ్ లో కొండ దగ్గర. ఇక వాడి కోసం వెయిట్ చేసి ఇంక అందరం కలిసి అయితే మనం అందరం అయితే వెళ్తామండి. మనకైతే ఇప్పుడు ఇలాగా మెట్ల మీద వెళ్ళాలంటే త్వరగా వెళ్ళాలంటే మెట్ల మీద వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇలాగా ఇలా తీసుకుంటూ కొండ మీదకి వెళ్ళాల్సి వస్తుంది. కొంతమంది త్వరగా ఎక్కువ వాళ్ళు అయితే ఇక్కడ మెట్ల మీద ఎక్కువ వాళ్ళు అయితే అలాంటి వాళ్ళకి ఎక్కవచ్చు. ఫ్రీగా ఎక్కాలంటే కొండ అయితే ఇలాగైతే వెళ్ళాలండి, ఇలాగా ఆటోమేటిక్గా అటు ఇటు తిరుగుతూ. అదే మెట్లు ఎక్కేలాగైతే ఆధారం ఇదైతే మెట్లు ఎక్కేదారి, ఇదైతే త్వరగా వెళ్ళచ్చు. ఇటైతే ఇంకా అటు అనేసరికి మెట్లు ఎక్కకుండా అయితే అటు నుంచి అయితే రావాలి. అలాగా 2 దారులు ఉన్నాయి మనకి ఇక్కడ. ఇటు వచ్చేసరికి మనకి షార్ట్ కట్ అనమాట, అది దగ్గరగా ఉండదు. ఇక్కడ ఇటైతే మెట్లు ఎక్కాలి. ఇటు నేనైతే మెట్లు ఎక్కేసి ఇలా వచ్చానండి. మా వాళ్ళు వచ్చేసరికి ఇలాగా అక్కడి నుంచి వస్తారండి. అదిగోండి వాళ్ళైతే మా వాళ్ళు అలాగంటే తిరుక్కొని అలా రావాలి పైకి. ఇంకా మనమైతే మరింతల్లి గుడి దగ్గరికి అయితే వచ్చామండి. ఇది మరింతల్లి కొండ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇంకా మా వాళ్ళు కూడా అయితే ఇక ఇప్పుడే వచ్చారు. ఇకైతే మనం మరియమ్మ గుడి దాటి పైకి వచ్చామండి. ఇక మీ అందరి కోసం మీ సబ్స్క్రైబర్ అందరికి చూపించాలని చెప్పి నేనైతే చెరువు దగ్గరికి అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యాము. మేము కూడా, నేను మా పెద్ద అబ్బాయి మా చిన్న అబ్బాయి అయితే ముందు వచ్చేసాం అనమాట. మా వాళ్ళందరికీ వచ్చారు మా బ్యాచ్ మొత్తం. కేవలం ఇంకా మీ అందరికీ చూపించాలని చెప్పి ఇక నేను పైకి రావడం అనేది జరిగింది. చెరువు అయితే ఇక చెరువు అయితే ఇవ్వండి. ఇంకా మా వాళ్ళందరూ అయితే అలసిపోయారు బాగా. ఇంకా అక్క మరియమ్మ గుడి దాకే వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ఇంకెంత దూరం వచ్చాము. నేను వచ్చి దగ్గరగా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయింది పైకి వచ్చేసరికి. చాలా అయింది. మళ్ళీ మీ అందరికి సబ్స్క్రైబర్లు అందరికీ చూపించాలని చెప్పి ఇంకా నేను ప్రత్యేకంగా ఈ చెరువు దగ్గర రావడం జరిగింది. ఇప్పుడైతే మేము చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం అండి. రండి. ఇంకా పైకి వచ్చిన వాళ్ళకి వాటర్ అయితే ఇక్కడైతే మనకి ఇక్కడ పెట్టారండి తాగడానికి. ఇంకా అందరూ పైకి ఎక్కి అందరూ అయితే మన వాళ్ళు అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు చాలా మంది. ఇంక ఇదే అనమాట. ఇంకా పైన గురదల కొండ అయితే టాప్ అయితే ఇంక ఇదే. ఇంకా టాప్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం, చెరువు దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా మనమైతే చెరువు దగ్గరికి అయితే వచ్చామండి. శాంతం ఇంక ఇదే అనమాట. కొండపైన అయితే స్టార్టింగ్ ఇంకా హైయెస్ట్ హైట్ అంటే ఇంక ఇదే.
ఇంకా దిగే రూట్ అయితే ఇంక ఇటండి. ఇక్కడ టిఫిన్లు కానీ ఏమన్నా ఇక్కడ దొరకటానికి ఇక్కడ వీలుగా ఉంటాయి మనకు అన్ని. ఇంకా మనం అయితే రిటర్న్ బయలుదేరిపోతున్నాం అండి. ఇంకా మన కొండ దిగిపోతున్నాం. ఇంకా వాళ్ళందరూ ఇక్కడే దగ్గరలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఎగ్గు దోశ. ఇదిగోండి మీకు అయితే వ్యూ అనమాట. ఇది మార్నింగ్ పూట అయితే మీకు చాలా అందంగా కనపడుద్ది. ఇప్పుడైతే మనకి అన్ని లైట్లే కనబడతాయి అనమాట. ఇదంతా దిగే రూట్ అనమాట. దిగడానికి సపరేట్గా ఉంటుంది, ఎక్కడానికి సపరేట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి కొండ కూడా పెద్ద కొండ కూడా కనపడుద్ది మనకి. ఇంకా మా వాళ్ళు ఆకలేస్తుంది అంటే ఇంకా మా వాళ్ళు గుడ్డట్లు అయితే వేయించుకుంటున్నారండి. గుడ్డట్లు అయితే తింటున్నారు మన వాళ్ళు. ఇంకా తినేసి అయితే మనం బయలుదేరిపోవాలి మనం కూడా. ఇక అయితే కొండ మీద నుంచి అయితే ఇంకా మనం దిగిపోయామండి. ఇంకా లాస్ట్ అనమాట ఇంక ఇది. ఇంకా మా వాళ్ళందరూ ఇంకా కాళ్ళ నొప్పులతో బాగా ఇదైపోయి మరీ ఎత్తు ఎక్కువ ఉందన్నమాట మెట్లు. కానీ నేను కూడా చాలా తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తాం అంటే ఇంకా నిజమే. ఇంకా ఈ రోజుకైతే ఇంక ఇది. అయితే మేమైతే కింద దిగిపోయామండి. ఇంకా మేమందరం అయితే ఇంకా ఆటో దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇదండి ఇంకా ఈ రోజు అయితే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.